ఇది కేంద్ర దర్యాప్తు సంస్థ, దాంట్లో ఇదే స్వతంత్ర దర్యాప్తు సంస్థ, కేంద్రానికి సంబంధం ఏమీ లేదంటూ తాజాగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం అన్న సంచలనం సృష్టిస్తుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ తమ నియంత్రణలో లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకి తెలిపింది. సిబిఐ ఒక కేసును నమోదు చేయడానికి కానీ సిబిఐ దర్యాప్తును కానీ తాము పర్యవేక్షించలేమని వెల్లడించింది. సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు కేంద్రం దుర్వినియోగం చేస్తుంది, విపక్షాలను లక్ష్యంగా చేసుకుని వేధించడానికి వాడుకుంటోందని ఆరోపణలు వెలువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. తమ రాష్ట్రంలో సిబిఐ దర్యాప్తునికి ఇచ్చిన సాధారణ సమ్మతిని బెంగాల్ ప్రభుత్వం 2018 నవంబర్ 16 ఉపసంహరించుకుంది. దాంతో రాష్ట్రంలో సిబిఐ దర్యాప్తు చేయలేదు. కొన్ని నెలల క్రితం బెంగాల్లో ఈడీ అధికారుల బృందంపై జరిగిన దాడిని సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. సందేశకాలి అక్రమాలపై దర్యాప్తు చేపట్టింది. దీనిపై బెంగాల్ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ అనుమతి తీసుకోకుండానే సిబిఐ తమ రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులు దర్యాప్తు చేస్తుందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 కింద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసింది. ఈ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. బెంగాల్లో కేసులను భారత ప్రభుత్వం నమోదు చేయలేదని సిబిఐ నమోదు చేసిందని చెప్పారు. సిబిఐపై ప్రభుత్వ నియంత్రణ ఉండదన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ దర్యాప్తులో కేంద్రం జోక్యం చేసుకునే ప్రసక్తి లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఎవరు నమ్మరు అనుకోండి.